ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చింతపల్లిగూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించారు. యోగా కార్యక్రమానికి నవీన్ చంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన నవీన్ చంద్ర మాట్లాడుతూ, యోగా అనేది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి మనకు ఎంతో సహాయపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రాజశేఖర్, చైర్మన్ మల్కా కొమరయ్య, ప్రిన్సిపల్ రత్నకుమారి, డైరెక్టర్ నిహారిక రెడ్డి, అడ్మిన్ మేనేజర్ కార్తిక్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Lighting of the lamp is not just an act but a heartfelt invocation of wisdom, clarity, and enlightenment. It serves as a beacon, illuminating our path forward and guiding us towards greater understanding and unity. On International Yoga Day, the lighting of the lamp marks the beginning of a journey towards enlightenment and inner peace. The gentle flicker of the flame symbolizes ఉంది. సో ఈరోజు ఈ అకేషన్ని నన్ను ఇక్కడ పిలిచిన నిహారిక రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే యోగా డే యూజువలీ మా జిమ్లో మార్నింగ్ నేను చేసే వచ్చాను యోగా ఇవాళ. అంటే ప్రతిరోజు నా లైఫ్లో యోగా అనేది అది పెట్టేసుకున్నమాట జీవితాంతం. ప్రతిరోజు పొద్దున 20 నిమిషాలు నా షూటింగ్స్ ఉన్నా, నా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా, ట్రైన్ మిస్ అయినా, బస్ మిస్ అయినా యోగా మాత్రం మిస్ అవ్వను. ఎందుకంటే లైఫ్లో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అ పేరెంట్గా మీకు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందనుకోండి, పిల్లల బ్యాలెన్స్ కూడా మీరు కరెక్ట్ చేస్తారు. అండ్ మన టీవీలలో, యూట్యూబ్లో చూస్తుంటాం, కాళ్ళు చేతులు పైకి ఎత్తేసి యోగా కష్టమైన అష్టకష్ట యోగాలన్నీ చేస్తుంటారు. అంత చేయాల్సిన కూడా అవసరం లేదండి. జస్ట్ బేసిక్ 4-5 పోస్చర్స్ నేర్చుకుంటే చాలు. మన లైఫ్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్గా మన కారం టేస్ట్కి బాగా అలవాటు పడిన వాళ్ళు. ప్లీజ్ సాటిస్ఫై ద పేరెంట్స్, సాటిస్ఫై స్టూడెంట్స్ అండ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. అండ్ బై డూయింగ్ యోగా లైఫ్లో ఖచ్చితంగా ఒక చాలా మంచి బ్యాలెన్స్ ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రతిరోజు మీ రొటీన్లో యోగా యాడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా డే సందర్భంగా పల్లవి స్కూల్స్కి రావడం జరిగింది. అండ్ నిజంగా స్కూల్ చూడడానికి ప్రిమైస్ చాలా బాగుంది, స్పేస్ బాగుంది, అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగుంది. ఎస్పెషలీ ఇలా ఇంటర్నేషనల్ యోగా డే రోజు పేరెంట్స్ని పిలిచి పిల్లలతో యోగా చేయించడం, ప్లస్ ఈ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మా చిన్నప్పుడులో ఒక యోగా గురించి తెలుసు కానీ ఎవరు ఇలా దగ్గరుండి చేయించలేదు. బట్ స్కూల్లో చూస్తుంటే 1 డేలో వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేసి నేను చూసి షాక్ అయ్యాను. అండ్ కిడ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ అంటారు. నిజంగా వాళ్ళు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. మనం నేర్పించే విధానం ఉంటుంది. సో మనం మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. సో యోగా అనేది చాలా మంచిది హెల్త్కి, ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి, పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇది. సో డైలీ రొటీన్గా ఇది ప్రాక్టీస్ పేరెంట్స్ కనుక పిల్లలకి నేర్పిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూస్తే మా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది యోగా చేయకుండా చాలా ఇప్పుడు ట్రెండ్ అయింది యోగా. యాక్చువల్లీ ఎన్నో వేల కొద్ది లక్షల డబ్బులు కట్టి యోగా నేర్చుకుంటున్నారు. బట్ మన ఇండియన్ కల్చర్లో యోగా ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ అవర్ ఫ్యామిలీస్. సో మా అమ్మమ్మకి అడిగినా, మా గ్రాండ్ ఫాదర్కి అడిగినా, మా పేరెంట్స్ అడిగినా వాళ్ళందరికీ ఏదో ఒక 2-3 ఆసనాలైనా తెలుసు. సో మనం ఈ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను అనుకుంటాం. సో ఐ థ్యాంక్ నిహారిక రెడ్డి గారు అండ్ సార్కి టు ఇన్వైట్ మీ హియర్. ఇక్కడ ఉండడం చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది. అండ్ నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ఫర్ కమింగ్ టుడే. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఈవెంట్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఇలానే మేము జరుపుతుంటాం జనరల్గా. యోగా అనేది యాక్చువల్లీ సంస్కృత్ వర్డ్ విచ్ మీన్స్ యోగిక్ అంటే జాయిన్ అండ్ యూనియన్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అండ్ బాడీ.
సోల్ ఇవన్నీ కలిపి చేయడం అనమాట. సో పిల్లలకి ఇది కంపల్సరీ యాక్టివిటీకి ఒక సబ్జెక్ట్ లాగా పెట్టాలనేది మా ప్లాన్ ఇయర్ నుంచి. సో యోగా ఒక సబ్జెక్ట్ లాగా తీస్తే అప్పుడు వాళ్ళకి మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు మ్యాచ్ అవుతాయి, వాళ్ళకి ప్రెషర్ ఉండదు. అదర్వైజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో వాళ్ళకి ఎప్పుడు బోరింగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఈ ఎక్సర్సైజ్ నవీన్ గారు చెప్పినట్టు యోగా ఈజ్ ఆల్రెడీ రేడ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్, బట్ వీఆర్ నాట్ ప్రాక్టీస్